ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో వరుస పరాజయాలతో భారత క్రికెట్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రయోగాల పేరుతో జట్టును నాశనం చేస్తున్నారనే కోపం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పరోక్ష ఒత్తిళ్ల కారణంగా జట్టులోకి వచ్చిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఇప్పుడు దీర్ఘకాలిక ప్రణాళికల నుంచి పక్కన పెట్టాలని అగార్కర్, గంభీర్ నిర్ణయించినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా ఇంకా గాడిలో పడలేదు. వరుసగా ఓటములు చవిచూస్తున్న భారత జట్టు మేనేజ్మెంట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు 6 వరుస అవకాశాలు ఇవ్వాలని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముందుగా ఒక అభిప్రాయంతో ఉన్నారు. కానీ జట్టు యాజమాన్యంపై వచ్చిన పరోక్ష ఒత్తిడి కారణంగా వారి ప్రణాళికను మధ్యలోనే మార్చుకోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనలో మొదటి మ్యాచ్ తర్వాత సంజు శాంసన్ ను పక్కన పెట్టి మాంచెస్టర్లో వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చారు. అయితే ఆ నిర్ణయం పూర్తిగా బెడిసికొట్టింది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వైభవ్ సూర్యవంశీ దుమ్ము రేపాడు. కేవలం 15 ఇన్నింగ్స్లలో 237 స్ట్రైక్ రేట్తో 776 పరుగులు సాధించి దిగ్గజ బౌలర్లకు చెమటలు పట్టించాడు. బుమ్రా, కమిన్స్, రబాడా లాంటి మేటి బౌలర్లను సైతం ఉత్తికారేశాడు. ఈ ప్రదర్శనతోనే శ్రీలంక పర్యటనకు ఎంపికై ఆ తర్వాత వెంటనే ఏకంగా సీనియర్ జట్టులోకి వచ్చేశాడు. కానీ ఐపీఎల్కు, అంతర్జాతీయ క్రికెట్కు మధ్య ఉన్న భారీ వ్యత్యాసం అతనికి ఇంగ్లాండ్ గడ్డపై తెలిసొచ్చింది. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో అతని బలహీనత స్పష్టంగా బయటపడింది. దీంతో అతన్ని అంత తొందరగా జాతీయ జట్టులోకి తీసుకురావడం పొరపాటే అని ఇప్పుడు మేనేజ్మెంట్ భావిస్తోంది. వైభవ్ కోసం సంజుకు అన్యాయం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2026 టీ20 ప్రపంచ కప్ విజయంతో భారత జట్టుకు కీలకంగా మారిన 31 ఏళ్ల సంజు శాంసన్ పట్ల సెలెక్టర్లు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు అనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నప్పటికీ జింబాబ్వే పర్యటన నుంచి అతన్ని అనూహ్యంగా తప్పించారు. ఒకప్పుడు సూర్యకుమార్ యాదవ్ స్థానంలో టీ20 కెప్టెన్ రేసులో ఉన్న సంజు ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ రాకతో వెనుకబడిపోయారు. ఇంగ్లాండ్ సిరీస్లోనూ అతనికి తీవ్ర అన్యాయం జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా 3 మ్యాచ్ల్లో వైభవ్ విఫలమైన తర్వాత మళ్లీ తదుపరి మ్యాచ్ కోసం సంజుని ఆడించడం చెత్త నిర్ణయమని జట్టుకు సాన్నిహిత్యంగా ఉండే ఒకరు వ్యాఖ్యానించారు.